హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. సో ఈ రోజు మనం ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 13 గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ మ్యాచ్ లో మన చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. అండ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా, సో వీరిద్దరు కూడా టీమ్ కి తగ్గట్టు ఓపెనింగ్ అయితే సరిగ్గా అందించారు. అండ్ మన డేవిడ్ మామ్ అయితే ఫస్ట్ నుంచి స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అక్కడ నుంచి హాఫ్ సెంచరీ వరకు అయితే వెళ్ళిపోయాడు. సో వీరిద్దరు పార్ట్నర్షిప్ కూడా చాలా డేంజరస్ గా మారింది. అండ్ ఆ తర్వాత మన డేవిడ్ మామ్ అయితే అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత మన పృథ్వీ షా కూడా అవుట్ అయిపోయాడు. అయితే మన పృథ్వీ షా క్యాచ్ తీసుకున్న మన ధోనికి అయితే ఆ క్యాచ్ తో మన T20లో 300 వికెట్స్ తీసుకున్న మొట్టమొదటి వికెట్ కీపర్ గా అరుదైన రికార్డ్ అయితే సాధించారు. డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా వీళ్ళిద్దరు కూడా డీసీకి అయితే ఒక మంచి ఓపెనింగ్ అయితే అందించారు. అండ్ ఆ తర్వాత వచ్చిన పంత్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ మొత్తానికి హాఫ్ సెంచరీ అయితే అయింది. అండ్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంతగా అయితే ఆడలేకపోయారు. అండ్ మొత్తానికి 20 ఓవర్స్ కి 191 ఫర్ 5 వికెట్స్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో 192 టార్గెట్ ని చేస్ చేయడానికి మన చెన్నై సూపర్ కింగ్స్ అయితే వచ్చారు. అండ్ ఓపెనర్స్ అయిన మన రుతురాజ్ గైక్వాడ్ అండ్ సచిన్ రవీంద్ర, సో వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడతారు అనుకుంటే అండ్ ఇద్దరు కూడా అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ రన్స్ కి అవుట్ అయిపోయారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఓపెనింగ్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ చెన్నై విషయంకి వస్తే మాత్రం ఓపెనింగ్ మొత్తం పోయింది. సో ఆ తర్వాత వచ్చిన రహానే అండ్ మిచిల్ వీళ్ళిద్దరు కూడా గేమ్ ని కొంచెం ముందుకైతే తీసుకెళ్లారు. అండ్ ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివన్ దుబే కూడా కొంచెం స్ట్రగుల్ పడుతూనే గేమ్ అయితే ఆడాడు. సో ఇలా స్ట్రగుల్ పడుతూనే శివన్ దుబే కూడా అవుట్ అయిపోయాడు. అండ్ మొత్తానికి సిఎస్కే అయితే 6 వికెట్లు కోల్పోయింది. అండ్ అయినా కూడా క్రౌడ్ మొత్తం సిఎస్కే అని అరుస్తుంది. సో అదెందుకు చెప్పండి, వికెట్స్ పడిపోయినందుకు కాదు, ఆ నెక్స్ట్ రాబోయే బ్యాట్స్మెన్ గురించి. సో మీకు తెలుసు కదా ఆ నెక్స్ట్ రాబోయే బ్యాట్స్మెన్ ఎవరో. సో ఫైనలీ ఒక సంవత్సరం తర్వాత అండ్ అది కూడా ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 13th మ్యాచ్ లో సో మొత్తానికి మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడైతే ముహూర్తం కుదిరినట్టుంది. సో మన వైజాగ్ లో సో అలా మన ధోని అయితే గ్రౌండ్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడనమాట. సో ధోని రాగానే ఫస్ట్ బాల్ బౌండరీకి అయితే కొట్టాడు. సో ఎంత గ్యాప్ ఇచ్చి వచ్చినా ఎంత లేట్ గా వచ్చినా సరే మన ధోని నుంచి గేమ్ మాత్రం అలాగే ఉంటుంది. సో ఆ తర్వాత మన ధోని నుంచి 3 సిక్సర్స్ అండ్ 4 4లు. సో మొత్తానికి ధోని అయితే 16 బాల్స్ కి 37 రన్స్ అయితే కొట్టాడు. అయితే సిఎస్కే మ్యాచ్ అయితే ఓడిపోయింది. కానీ ధోనిని ఎలా ఆడితే చూడాలనుకున్నామో మళ్ళీ అలాగే చూసాం. సో ఇప్పటి వరకు అయితే ధోని వింటేజ్ లుక్ చూసాం. అండ్ నిన్నటి మ్యాచ్ తో ధోని వింటేజ్ షాట్స్ కూడా చూసాం. సో ఫైనలీ వైజాగ్ లో మన ధోని గారు ఆడిన ఆట అయితే ఎప్పటికీ మర్చిపోలేదు. సో మ్యాచ్ పోతే పోయింది, కానీ ధోని గారి నుంచి ఒక మంచి వింటేజ్ షాట్స్ అయితే దొరికాయి. అండ్ నెక్స్ట్ రాబోయే మ్యాచెస్ లో కూడా మన ధోని గారు ఇలాగే ఆడాలని కోరుకుందాం. సో ఇదే అనమాట నిన్నటి సిఎస్కే డీసీ మ్యాచ్ హైలైట్స్. అండ్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఎంతమంది ధోని గారి ఫ్యాన్స్ ఉన్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు ధోని గారిని ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అందరికీ బై.